హలో అండి అందరికీ. రీసెంట్గా మన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు భారతీయ ప్రజలకి ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మన అండమాన్ నికోబార్ తీరంలో దాదాపు $11 బిలియన్ చమురుని కనుగొనబోతున్నాం. ఈ చమురు కొనుక్కుంటే మనం ఏదైతే ఆయిల్ కోసం వేరే దేశాల మీద ఆధారపడే అవసరం లేదు. మన ఎకానమీకి ఈ డబ్బు చాలా ఉపయోగపడుతుంది. మనం త్వరలోని $20 ట్రిలియన్ ఎకానమీ వైపు వెళ్తామని చెప్పేసి భారత ప్రజలకు హర్దీప్ సింగ్ పూరి గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఆ వైపుగా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అయితే ఈ సందర్భంలో అందరూ కూడా ఒక అంశం మీద తీవ్రమైన భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ అంశం ఏంటి అంటే, మనందరికీ తెలుసు ఆయిల్ నిల్వలు ఎక్కడుంటే అమెరికా అక్కడ వాలిపోతుందన్నమాట. అమెరికా యొక్క సహజ స్వభావం ఏంటి అంటే, ఏ దేశంలో ఉన్న భారీ స్థాయిలో ఆయిల్ నిల్వలు దొరికినాయి అనుకోండి, అమెరికా కంపెనీలు అక్కడ వాలిపోయి అక్కడ అవన్నీ కూడా టేక్ ఓవర్ చేసుకుంటుంది. ఎందుకు టేక్ ఓవర్ చేసుకుంటుంది అంటే, ఏదైతే ఆ చమురు నిల్వలు వెలికి తీయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన భారతదేశ కంపెనీల దగ్గర లేదు. అయితే ఇప్పుడు ఏంటి అంటే, మనం ఒకవేళ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అమెరికా దగ్గరికి వెళ్తే వాళ్ళు అండమాన్లోకి వచ్చి వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేసుకొని ఒక రకంగా మనకే తీవ్రస్థాయి ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వెనిజులా కానీ, సిరియా, ఇరాక్, అలాగే రకరకాల గయానా లాంటి దేశాల్లో అమెరికా కంపెనీలు చేరి అక్కడ వెలికి తీసి అక్కడ దేశాలకి తీవ్రస్థాయి నష్టం చేస్తున్నాయి. ఒకవేళ వాళ్ళ మాట వినకపోతే పెద్ద స్థాయిలో శాంక్షన్ విధించి మన దేశాన్ని కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో అమెరికా కంపెనీల ఒత్తిడికి మన భారతదేశానికి సంబంధించిన నాయకులు తలొగ్గకూడదు. ఒకవేళ తలొగ్గకపోతే ఇంకొక సమస్య ఉంది. ఏంటంటే, వాళ్ళు మన దేశం మీద శాంక్షన్లు వేయడానికి కూడా ఒక పెద్ద అవకాశం ఉందన్నమాట. ఏదేమైనా కానీ ఈ చమురు నిల్వలు మనం కనుగొన్నాం, మనకి సంతోషంగా ఉన్నా కానీ అమెరికా ఎక్కడ ఎంటర్ అవుద్ది గుంటనక్క కదా. వాళ్ళు ఎక్కడ ఆయిల్ ఉంటే ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని చాదుకోవడం కోసం అమెరికా ఎక్కడ ఆయిల్ ఉంటే అక్కడికి వాలిపోతారు అనమాట. ఇలాంటి సందర్భంలో అమెరికా కంపెనీలకి మాత్రం భారత ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దు. ఒకవేళ అనుమతిస్తే మాత్రం అవి అమెరికా చేతిలోనికి వెళ్ళినట్టు అవుతుంది. కాబట్టి మీరు ప్రత్యామ్నాయాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. రష్యా నుంచైనా కానీ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఏదైనా అరబ్ కంట్రీస్ నుంచైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ అమెరికాను మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ కానివద్దు అమెరికన్ కంపెనీ అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఎందుకంటే అమెరికా స్వభావం అది. ఎక్కడ ఆయిల్ ఉంటే అక్కడ వాళ్ళ ఆ దేశాన్ని తమ చేతిలోకి తెచ్చుకొని అక్కడ అస్థిర పరిస్థితులు కల్పించి ఆ దేశాన్ని వాళ్ళే వెలికి తీస్తారనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, మన థ్యాంక్ యూ.